ఆత్మస్వరూపులందరికీ నమస్కారం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజు, ఉగాది ముందు రోజు కూడా చాలామంది అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు కదా. మీరందరూ కూడా అమ్మవారిని ధ్యానిస్తున్నారా? ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ ఏంటంటే మాయ. అనేక మంది మహాత్ములు మాయను అనేక ఉపమానాలలో చెప్పారు. మనము ఎరుకతో ఉన్న ప్రతి క్షణము కూడా ప్రకృతిలో ప్రతి వస్తువు నుండి కూడా, ప్రతి జీవము నుండి కూడా, అన్నింటి నుండి మనం జ్ఞానాన్ని తీసుకోవచ్చు. మనం ఏ విధంగా అజ్ఞానంలో పడి ఎరుక లేకుండా మాయకు లోబడుతున్నామో మీకు చిన్న ఉదాహరణ ద్వారా చెప్తాను. కస్తూరి అంటే బొట్టు. ఆడవాళ్ళు పెట్టుకునే బొట్టుని కస్తూరి అని కూడా పిలుస్తూ ఉంటారు. అమ్మవారు పెట్టుకునే బొట్టు మృగనాభి అనే కస్తూరి మృగము నుండి ద్రవిస్తుంది. అయితే మనం ఇక్కడ కస్తూరి మృగము గురించి, తన యొక్క మాయ గురించి మాట్లాడుకుందాం. అమ్మవారిని ధ్యానించేటప్పుడు, స్తుతించేటప్పుడు స్తోత్రాలలో మనకి చెప్పటం జరుగుతుంది. అమ్మవారు పెట్టుకునే బొట్టు కస్తూరి అనే మృగం నాభి నుండి, అంటే కస్తూరి అనే మృగము యొక్క నాభి నుండి స్రవిస్తూ ఉంటుంది. దానిని అమ్మవారు బొట్టు కింద అలంకరించుకుంటారు అనేసి. అయితే అది అమోఘమైన సువాసనతో కూడుకొని ఉంటుంది. ఆ సువాసన యొక్క పరిమళము ఆ కస్తూరి మృగానికి వస్తుంది అని. అయితే ఎప్పుడు కూడా కస్తూరి మృగానికి దాని నుండి వస్తున్న సువాసన బయట ఎక్కడ నుండో వస్తుందని, అది విపరీతంగా వేగంగా ఆ స్మెల్ ఎక్కడ నుండి వస్తుంది, ఆ సువాసన ఎక్కడ నుండి వస్తుందని అడవంతా పరిగెట్టి తిరుగుతూ ఉంటుందంట. బయటంతా వెతుకుతుంది. కానీ ఆ కస్తూరి మృగం యొక్క నాభి నుండే ఆ సువాసన వస్తుంది అని అది గ్రహించలేకపోతుంది. అంటే మహాత్ములు అమ్మవారు బొట్టు గురించి ఉదహరించే దానిలో కూడా మనకి జ్ఞానాన్ని బోధిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. కస్తూరి మృగానికి మనం జ్ఞానాన్ని బోధించినా కూడా అది మృగం అవటం వలన దానిని గ్రహించే స్థితిలో అది ఉండదు. ఒకరు వచ్చి నేర్పిస్తే కానీ నేర్చుకునే పరిస్థితి మనుషులకే కానీ జంతువులకి ఉండవు కదా. కానీ మనిషికి ఎంత జ్ఞానాన్ని బోధ చేస్తున్నా కూడా మళ్ళీ మళ్ళీ మాయలో పడిపోతూనే ఉంటారు. ఇక్కడ కస్తూరి మృగము దాని నాభి నుండే ఆ సువాసన వస్తుందని తెలియక బయట అంతా వెతుకుతూ ఉంటుంది. మనము కూడా పరమాత్మ అనే సువాసన మన అంతరంగంలోనే ఉందన్న విషయాన్ని మరచిపోయి బయటంతా వెతుకుతూ ఉంటాము. అయితే బయట నుండి వచ్చే వాసనలు ఏంటి? ఒక అందమైన శరీర రూపము. మగవాళ్ళకి స్త్రీలు ఆకర్షణగా కనిపిస్తారు, స్త్రీలకి మగవాళ్ళు ఆకర్షణగా కనిపిస్తారు. అబ్బా ఆమె ఎంత సౌందర్యవతి అని, అబ్బా కారు ఎంత అందంగా ఉంది అని, లేదంటే ఎంత అందమైన పుష్పము అని, ఎంత అందమైన భవనము అని, వజ్రాలు వైడూర్యాలు అన్నీ కూడా, ఇవన్నీ కూడా ఆ కస్తూరి సువాసనలాగే మనిషిని ఆకర్షిస్తున్న సువాసనలు అన్నమాట. కానీ ఈ సువాసనలన్నీ ఎక్కడ నుండి వస్తున్నాయి? మన లోపల నుండే వస్తున్నాయి. కానీ ఆ విషయము మనిషికి అర్థం కావట్లేదు. మృగానికంటే అజ్ఞానం వలన మనం చెప్పే జ్ఞానం అర్థం కాదు. కానీ మనిషి జ్ఞానాన్ని అర్థం చేసుకోగలడు కదా. ఈ వాసనలన్నీ ఏమిటి? ఈ కారుల్ని, అందమైన అమ్మాయిల్ని, అందమైన అబ్బాయిల్ని, వజ్రాల్ని, వైడూర్యాల్ని, ప్రపంచమంతా నిండి ఉన్న అన్నింటినీ కూడా సృష్టించిన ఆ సృష్టికర్త యొక్క వాసన ఇంకెంత అద్భుతంగా ఉంటుంది కదా. కానీ ఈ సువాసన అంతా కూడా బయట నుండి వస్తుంది. ఇదంతా కూడా ప్రపంచానికి సంబంధించినది. భౌతికము వేరు, ఆధ్యాత్మికము వేరు అనే మాయలో పడి కొట్టుకుంటున్నాము. నిరంతరము కూడా అజ్ఞానంతో జ్ఞానాన్ని గ్రహించలేకపోతున్నాము. మనకి కొంచెమైనా సరికే, కొంచెమైనా ఎరుక ఉంటే, సూక్ష్మంగా మనము గమనిస్తూ ఉంటే, పరిశీలిస్తూ ఉంటే ప్రతి దాని నుండి కూడా జ్ఞానం అందుతుంది. ఈ వాసనలు ఇవన్నీ కూడా సృష్టించింది ఆ భగవంతుడే.
ఆ అన్నిట్లకన్నా మించిన అద్భుతమైన సువాసన మన అంతరంగంలోనే ఉంది. ఆ కస్తూరి మృగము కళ్ళు మూసుకొని దాని నుండి ఆ సువాసన వస్తుంది అని గ్రహించలేదు. ఎందుకంటే పాపం దానికి మానవ జన్మ లేదు కదా. కానీ మనకి మానవ జన్మ ఉంది కదా. ఇంత అందమైన ప్రపంచ ఆకర్షణలకు మనం ఆకర్షింపబడుతున్నాం కదా. ఈ ఆకర్షణలన్నింటినీ సృష్టించిన సృష్టికర్త మనల్ని ఇంకెంత ఆకర్షించాలి. ఇవే ఎంత అద్భుతంగా ఉంటే ఆయన ఇంకెంత అద్భుతం కదా. కానీ మనము కళ్ళు మూసుకొని ఆయనని చూడలేకపోతున్నాము. కళ్ళు తెరిచే ఉన్న గుడ్డి వాళ్ళం అన్నమాట. అంటే మన నేత్రాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి, కానీ ఆయన అందాన్ని మనం చూడలేకపోతున్నాము. మన చేతులు ఎప్పుడూ కూడా పనిచేస్తూనే ఉంటాయి, కానీ ఆయన్ని స్పర్శించలేకపోతున్నాము. మన హృదయం ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుంది, కానీ ఆ హృదయంలో ఆయనను వినలేకపోతున్నాము. మన గొంతు కూడా పనిచేస్తుంది, కానీ ఆయనని గానం చేయలేకపోతున్నాము. కానీ ఆయనని గానం చేయలేని నోరు, ఈ చేతులు, ఈ కళ్ళు, ఈ శరీరము అంత అద్భుతాన్ని తెలుసుకోలేకపోవటము అంటే ఈ దౌర్భాగ్యం అంటే మాయే కదా. ఇదే ఒక పెద్ద మాయన్నమాట. అందుకే మిమ్మల్ని ఆకర్షించే ఎంత పెద్ద విషయమైనా సరే, ఎంత అతిలోక సుందరమైనటువంటి దృశ్యమైనా సరే, మీ మనసుని అంతగా ఆకర్షించినప్పుడు మీరొక్కటే అనుకోండి, ఇంతగా నన్ను ఆకర్షిస్తున్న దీనిని సృష్టించిన సృష్టికర్త ఒకడున్నాడు కదా, అతను ఇంకెంత అందగాడు, నేను ఆ అందాన్ని చూడాలి అని మీలోని ఆర్తిని పెంచుకోండి. మీలోని దాహాన్ని పెంచుకోండి. మీలో ఆ దాహం లేనప్పుడు, మీకు దాహం లేకుండా గురువు ఎన్ని మంచినీళ్ళు పోసినా కూడా మీరు దానిని రుచించలేరు, తాగలేరన్నమాట. దాహము ఆర్తి లేని జ్ఞానము వృధా ప్రయాస అన్నమాట. ఆ కస్తూరి మృగములాగే మనిషి కూడా నిరంతరము మాయకు లోనవుతూనే ఉన్నాడు. మీరు సూక్ష్మమైన ఎరుకతో ఉన్నప్పుడు, మాయను అర్థం చేసుకున్నప్పుడు, మీ విచక్షణ జ్ఞానంతో తొందరగా వాసనా బలము నుంచి బయటకు రాగలుగుతారు. దానికి కావలసిందేంటి? మీరు ప్రతి సెకండు ఎరుకతో ఉండటము. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. వీడియో ముగించే ముందు మీ అందరినీ నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నేను అంటే ఈ ఆత్మ. గతంలో నేను అడిగిన ప్రశ్నకు చాలా బాగా స్పందించి కొంతమంది సమాధానం చెప్పారు. ఇప్పుడు ఒక మనిషి తీవ్రమైన ఆవేదనను అనుభవిస్తున్నప్పుడు, అంటే చాలా బాధను అనుభవిస్తున్నప్పుడు అనేక మంది వచ్చి ఓదారుస్తారు. మనిషికి కాకపోతే మానుకొస్తుందా కష్టము? ఆ రోజు సీతాదేవి అనుభవించలేదా? ఈరోజు మనుషులు అనుభవించేది ఏ పాటి కష్టము అని చాలామంది మనం బాధపడుతున్నప్పుడు వచ్చి 4 ఓదార్పు మాటలు చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏమిటి అనంటే, ఒక మనిషి ఒక మనిషిని ఓదార్చగలడా? అంటే కాసేపు వచ్చి 4 ఓదార్పు మాటలు చెప్పగానే మనిషి హృదయంలో ఉన్న బాధంతా చక్కగా కరిగిపోయి ఆ మనిషి తేలిక పడిపోతాడా? ఒక మనిషి హృదయంలో నుండి ఆ ఓదార్పుకి అంత శక్తి ఉంటుందా? బాధపోతుందా? ఈ ప్రశ్న నేను ఎందుకు అడిగాను అంటే, నా స్నేహితురాలి యొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. చనిపోయి సంవత్సరం అవుతుంది. లాస్ట్ టైం ఏప్రిల్లో నేను 3 months అసలు ఎలాంటి వీడియోలు పెట్టలేదు. అప్పుడే ఈ సంఘటన జరిగిందనమాట. వాళ్ళందరినీ గమనిస్తున్నప్పుడు ఈ ప్రశ్న నాకు నా మనసులో పుట్టిందనమాట. అంతమంది వచ్చి చాలామంది ఓదారుస్తూ ఉంటారు కదా. ఈ చావనే కాదు, మన నిత్య జీవితంలో అనేకమైన బాధలు అనుభవిస్తూ ఉంటాము. బయటికి చెప్పుకునేవి కొన్ని, అసలు ఎవ్వరితోనే చెప్పుకోలేనివి కొన్ని అనుభవిస్తూ ఉంటాము. అలా అనుభవించే బాధలు ఒకరి ఓదార్పు వల్ల కరిగిపోతాయా? కరిగిపోయి శాంతన కలుగుతుందా? ఇది ఒక ప్రశ్న.
ఇంకొకటి, ఎవరైనా చేయకూడని తప్పు చేసినప్పుడు క్షమాగుణం ఉండాలి అంటారు. అయ్యో క్షమించాలి కదా, క్షమాగుణం ఉండాలి కదా అంటారు. అంటే క్షమించటానికి వీలు కానంతగా ఎదుటి వ్యక్తి మనల్ని బాధ పెట్టినా కూడా క్షమాగుణం దైవ లక్షణం కదా, నువ్వు క్షమించేసే అని అంటారు. అంటే అలా క్షమించేయనొక్క మాటలో చెప్పగానే మనకి క్షమాగుణం వచ్చేస్తుందా? ఇది ఇంకొక ప్రశ్న. ఇంకొకటి ఏమిటంటే, విపరీతంగా కోపం ఉన్నా, బాధలో దుఃఖంలో ఉన్నా కూడా ఓర్పు వహించాలి, ఓర్పు వహించాలి అని చెప్తూ ఉంటారు. అలా పెద్దవాళ్ళు మనకి ఓర్పు వహించు అని చెప్తే అదేదో ఒక వస్తువులాగా మనకి ఓర్పు సహనం వచ్చేస్తుందా, కోపం తగ్గిపోతుందా? అంటే ఇలా చెప్పినప్పుడు, ఇలా చెప్పిన వెంటనే అవి వచ్చేస్తాయా? క్షమాగుణము, ఓర్పు సహనము, జాలి, దయ. ఒకరు బాధలో ఉన్నప్పుడు ఓదార్చినప్పుడు ఆ ఓదార్పులోనే కష్టం కరిగిపోయే తత్వము, ఇవన్నీ అలా జరుగుతాయా? ఇది ఈరోజు ఈ వీడియోలో నేను అడిగిన ప్రశ్న. మీరు ఎంతవరకు చెప్పగలరో చెప్పండి. 2 రోజుల్లోనే నేను ఇంకొక వీడియో పెడతాను మీకు సమాధానం. అందరికీ నమస్కారం. మరొకసారి ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ.